కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరావు నేడు గ్రామ సభ కార్యక్రమాలలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సక్సెస్ చేసుకుంటూ ఇంకా మరెన్నో కొత్త పథకాలతో ప్రజల్లోకి అతివేగంగా దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. నేడు సచివాలయం గ్రామ సభ సందర్భంగా సిబ్బంది ఇంటికి వెళ్లి డేటాను కలెక్ట్ చేసి వారి యొక్క సమస్యల్లో తెలుసుకున్నారు. సచివాలయం సిబ్బందితో కలిసి డేటాను నేడు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఫీడ్బ్యాక్ ను గురించి తెలుసుకున్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే కొంచెం రేషన్ కార్డ్ పెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారని అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. వాళ్ళు ఆధార్ నెంబర్ నుంచి ఫోన్ నెంబర్ కానీ లేదంటే వాళ్ళ ఫేస్ ఐడి కానీ తీసుకుంటారు. ఈ హౌస్ హోల్డ్ ఈ హౌస్ హోల్డ్ 45 అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఓన్లీ హౌస్ హోల్డ్ యొక్క డేటా సార్. ఇండివిజువల్ డేటా మనకి ఒక 565 మిలియన్లు వచ్చాయి. సైలెంట్ చేస్తాము. అది వచ్చిన తర్వాత అండి నా పేరు చదరం తులసిరాం, 86వ వార్డు తెలుగుదేశం పార్టీ. మరి ఏదైతే మరి 2 సంవత్సరాలు సుపరిపాలన మరి తెలుగుదేశం కూటమి వచ్చి మరి నిన్న సంబరాలు కూడా జరుపుకున్నాం. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి పండగ వాతావరణం నెలకొంది. ఈ 2 సంవత్సరాల్లో మరి సంక్షేమ పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ మరి ఎన్నో పథకాలను విజయవంతంగా తీసుకెళ్తూ మరి ప్రజల్లోకి ప్రతి సంక్షేమ పథకాలను కూడా తీసుకెళ్ళి అసలు ఎక్కడ కూడా మరి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు పూర్తయి మరి ఇంకా ముందు సూపర్ సిక్సే కాకుండా లేని పథకాలను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజల్లోకి మరి తీసుకెళ్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గంలో అంతేకాకుండా ప్రతి ఏ నియోజకవర్గంలో లేని విధంగా మా నియోజకవర్గానికి జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. మరి అంత ప్రథమ పాత్రలో ఉన్నటువంటి మా గాజువాక నియోజకవర్గంలో మరి ఈరోజు అదేవిధంగా మరి సచివాలయాన్ని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. ఎందుకంటే వార్డులో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదంటే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ప్రతిదీ కూడా మరి మా సిబ్బంది కూడా సచివాలయం సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి సర్వేలు కూడా చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ డేటా మ్యాపింగ్స్ అవి ఉన్నాయా లేవా అని ప్రతిదీ కూడా సర్వే చేస్తూ ఇవన్నీ కూడా డేటా అంతా కూడా ఈరోజు కలెక్ట్ చేసి మా బూత్ ఇన్ఛార్జ్లకి వార్డు నాయకులు అందరూ కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. అది కూడా మేము పరిశీలించడం జరిగింది. పేరేంటి అలాగే మన తోటి నాయకులు లక్ష్మణ్ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత మరి ఆల్రెడీ మన వాళ్ళు సచివాలయం సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించండి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే వచ్చి చేసుకుంటారని కాకుండా మీకున్న అన్ని డేటా ఉన్నాయా లేవా ప్రతిదీ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలో కూడా ఒక అధికారులు వచ్చి మన ఇంటికి వచ్చి చూస్తున్నారంటే మీ దగ్గర ఉన్నాయి ఒక రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి, ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నాయి. ప్రతి కూడా క్యాస్ట్ కానీ ఇన్కమ్ ఇప్పుడు ఏ సంక్షేమ పథకానికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఉండాలండి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ డేటా మ్యాపింగ్ ఉండాలండి కంపల్సరీగా. మ్యాపింగ్ లేకపోతే మీరు ఎక్కడ ఏ సచివాలయంకి వెళ్ళినా మీ సేవకి వెళ్ళినా క్యాస్ట్ పెట్టాలన్నా కూడా మీకు డిస్ప్లే రాదండి. అది కంపల్సరీగా మ్యాపింగ్లో కాను మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.